భూమి శరత్చంద్ర దగ్గరకు వచ్చి మీతో ఒక విషయం మాట్లాడాలి నాన్న అని చెప్పి అంటూ ఉంటే ఏంటో చెప్పు తల్లి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నేను ఒకసారి శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అంకుల్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర సీరియస్ అవుతూ ఉంటాడు. మీ బాధను నేను అర్థం చేసుకోగలను అంకుల్, కానీ ఒక్కసారి నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోండి. నన్ను చూడటానికి శారద ఆంటీ వాళ్ళు ఇక్కడికి రాలేరు కదా, అందుకే నేను ఒకసారి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అని భూమి అడగగానే ఇక అప్పుడు శరత్చంద్ర సరే అమ్మా అలాగే వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అలా వెళ్తూ ఉంటుంది. ఇక అపూర్వ శరత్చంద్ర మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. భూమి గుమ్మం దగ్గరికి వెళ్ళగానే ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్చంద్ర నువ్వు అక్కడికి వెళ్ళు, కానీ మళ్ళీ నువ్వు ఇంటికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదో ఒక్క ఇంట్లో మాత్రమే ఉండాలి, అయితే ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంట్లో అయినా ఉండాలి, లేదంటే ప్రేమను పంచే ఈ ఇంట్లో అయినా ఉండాలి. ఎక్కడ ఉండాలని నిర్ణయించుకుంటావో నీ ఇష్టం అని చెప్పి శరత్చంద్ర భూమికి కండిషన్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక భూమి గగన్ని తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అపూర్వ మాత్రం శరత్చంద్ర పెట్టిన కండిషన్కి ఆనందపడిపోతూ ఉంటే మరో పక్క గగన్ భూమిని తలుచుకొని మురిసిపోతూ ఉంటాడు. మరి భూమి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.